క్యాజువల్ ఐస్ క్రీమ్ పార్లర్ అంటే ఇదే, దీంట్లో ఉంటుంది. సీత ఒంటరిగా కూర్చుంది, ఆడెవడో ఇంకా రాలేదేంటి? ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ పార్లర్ ఇండో పాకిస్తాన్ సరిహద్దులా దద్దరిల్లుతుందేమో. ఏం చెయ్యాలి? ఎలా ఈ గండ నుంచి బయటపడాలి? ఓ పక్కకి వెళ్ళి చూద్దాం. మంగమ్మ గారింటి ఈ టైంలో ఇక్కడికి వచ్చింది, చూసిందంటే కొంపలు అంటుకుంటాయి. చూసింది, అయితే నో ప్రాబ్లం. వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు? ఇప్పుడు కానీ రాము వస్తే ఐస్ క్రీమ్ పార్లర్ అని కూడా చూడకుండా పొగలు సెగలు కక్కేలా చేస్తుంది. ఫస్ట్ మీట్ పంచాయతీలతో మొదలవుతుంది. రాము గారికి రావద్దని చెప్పడం బెటర్. స్వర్ణ, అది మీ అక్కేగా? ఆహా, చూసేసింది. చిక్కవాళ్ళు కలవరు. అవునా? అవునమ్మా, అక్కే. సీత, 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 ఏమిటి స్టోర్స్ లో ఉద్యోగం ఉష్కాకి అయిపోయిందా? మళ్ళీ ఇక్కడికి వచ్చి చేరావా? చేయొచ్చు. ఆ స్టోర్స్ లో కంటే ఇక్కడేనయం. అక్కడైతే ఇంటింటికి తిరిగి సరుకులు పంచాలి. ఇక్కడైతే నువ్వు తిరిగే పని ఉండదు. లోపల లోపల టేబుల్స్ దగ్గరికి వెళ్ళి సప్లై చేయొచ్చు. సేఫ్ కూడా. మాకే టేబుల్ అయితే కంఫర్ట్గా ఉంటుంది? నువ్వు ఏ టేబుల్కి సప్లై చేస్తున్నావు? చూడండి, మనిషి కనిపించే ప్రతి ప్లేసు వర్క్ ప్లేస్ కాదు. నేను ఇక్కడికి మీలాగే వచ్చాను. ఏమిటేమిటి, ఐస్ క్రీమ్ తినడానికి వచ్చావా? నైస్. నువ్వు ఐస్ క్రీమ్ తినడానికి వచ్చావంటే ఏదో గుడ్ న్యూస్ ఉండే ఉంటుంది. ప్రమోషన్ ఏమైనా వచ్చిందా? నువ్వు ఒక్కదానివే వచ్చావా, ఇంకెవరైనా వచ్చారా? వస్తానన్నారు, అందుకే వెయిట్ చేస్తున్నా. అవునవును, నువ్వు వెయిట్ చేయాల్సింది కాఫీ షాపుల్లోనూ ఐస్ క్రీమ్ పార్లర్లోనే. అంటే ఏంటి మీ ఉద్దేశం? ఉద్దేశమేం లేదు. తల్లి శపథం చేస్తే దాని కూతురుగా సహాయం చేస్తున్నావని సదుద్దేశమే. సెట్ చేస్తున్నావా? ఈడు జోడు ఎవరా అని వెతుక్కుంటున్నావా? మీరు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. వివరాలు సరిగా లేకపోతే నేను ఇలాగే మాట్లాడతాను. అది తప్పనుకుంటే ఎలా? రావద్దు అంటూ SMS ఇచ్చిందేంటి? ఎందుకు ఇలా ఇచ్చి ఉంటుంది? ఒకసారి లోపలికి వెళ్దాం. అదేమీ లేదు, ఊరికే తినాలనిపించింది, అందుకే వచ్చాను. అమ్మమ్మ, తను ఎందుకు వస్తే మనకెందుకు? ఆగవే, మనం వచ్చామంటే దానికి ఒక కారణం ఉంది. కడుపుతో ఉన్న పిల్లవి నీకు ఐస్ మీద మనసు పడింది.
నేను తీసుకొచ్చాను. అలాగే తను రావడానికి కూడా కారణం ఉండాలి కదా. ప్రతి దానికి కారణాలు ఉండవు. తినాలనిపించింది వచ్చాను. మరి వెళ్ళిపోతున్నావేంటి? ఆ కడుపు నిండింది. పదవే స్వర్ణ, మనం ఐస్ క్రీమ్ తిందాం. ఏయ్, శని వదిలింది అనుకుంటుంటే ఏలినాటి శనిలా నువ్వు దాపరించావు. సీత గారు, ఏ వెళ్ళవతలకి. రాహుకేతుల్లా ఇలా నా వెంటపడి వేధిస్తున్నారెందుకు? సీత గారు, సీత గారు, మీకు విషయం చెప్పాలి. నేను వినను. వెంట పడకుండా వెళ్ళవతలకి. సీత గారు, సీత గారు, సీత గారు, సీత గారు. ఇంకొకసారి ఇలా వెంట పడితే బాగుండదు. మైండ్ ఇట్. ఏంటబ్బా ఇది? సీతకు కాబోయే భర్త ఎవరా తెలుసుకుందామని నేనొస్తే అసలోడు కనపడకుండా అనవసరం వాళ్ళంతా కనిపిస్తున్నారేంటి? స్వర్ణ రావడం ఏంటి, ఆ మంగమ్మ గారు రావడం ఏంటి, ఆ రఘురావు గారు రావడం ఏంటి, అసలు అవసరమైన వాడు రాకపోవడం ఏంటి? ఆ? ఏంది ఏం అర్థం కావట్లేదే. ఏంటో ఇవాళంతా అయోమయంగా ఉంది. ఏదో ఆ పంతులు గారు చెప్పినట్టు అన్నీ చేశాం. ఇకనైనా దాని పెళ్లి ఏ ఆటంకాలు లేకుండా జరిగిపోతే మనసు కుదుట పడుతుంది. వదినా, నువ్వేమో పూజలు వ్రతాలు నోలు చేసి ముడిపడితే మనసు కుదుట పడుతుందా అనుకుంటున్నావు. సీతేమో ఎవరి మనసు కుదుట పడే అవకాశం లేకుండా చేసి ఆ మంగమ్మ గారిని గిల్లి పంచాయతీలు పెట్టుకుంటా ఆవిడ పంతం పెంచుతుంది. ఆవిడేమో రెచ్చిపోయి వచ్చిన సంబంధాలన్నీ చెడగొట్టే ప్రయత్నం చేస్తుంది. ఏంటయ్యా రాధాకృష్ణ, ఏమైంది? ఎందుకలా అంటున్నావు? ఏదో చూసింది మనసులో దాచుకోలేక అడిగా. వచ్చాక నువ్వే అడుగు. అసలు ఏం జరిగిందో చెప్పు. సీత ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళటం చూసా. ఏంటబ్బా ఎన్నడూ లేని ఒంటరిగా వెళ్తుందని చూసి అలా తొంగి చూసా. సరే సీతన్ రాణి, నువ్వు చెప్పే దాంట్లో నిజమెంతుందో తేలుస్తా. అదిగో నిండా నూరేళ్ళ ఆయుసు మాటలను వచ్చేసింది. అడుగు. అడగవే, నువ్వే అడుగు. అడుగుతా, భయమా? సీత, నువ్వు ఐస్ క్రీమ్ పార్లర్కి ఎందుకు వెళ్ళావు? ఏ వెళితే తప్ప? తప్పు కాకపోతే మరి ఏమి లేకపోతే మంగమ్మ గారు కనపడగానే ఎందుకు కంగారు పడ్డావు? లేచి వెళ్ళిపోయే ప్రయత్నం ఎందుకు చేసావు? అది నా ఇష్టం, మీకెందుకు? అడిగిన దానికి సమాధానం చెప్పు. ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అయినా అదేమైనా వెళ్ళకూడని ప్రదేశమా? ఏదో నేరం చేసినట్టు అక్కడికి ఎందుకు వెళ్ళావని ప్రశ్నలు వేస్తున్నారు. ఇలా అయితే నీ పూజలు ఎలా ఫలితాయి వదినా? హలో, ఎవర్రా? వదిన నీకే నీకే. హలో ఏం సావిత్రి, ఎలా ఉన్నావు? పిన్ని గారు, మీరా? ఎలా ఉన్నారు? నాకే, నేనెప్పుడూ బాగానే ఉంటాను. చూడు, గుళ్ళు గోపురాలు గుమ్మడికాయ బలులు ఇవ్వగానే శబదాలు నెరవేరవు. కాస్త కన్న పిల్లల్ని కట్టుబాటులో ఉంచితేనే కళ్యాణం జరుగుతుంది.
నీ ఛాలెంజ్ లో నువ్వు కూడా గెలుస్తావు. నా పిల్లల్ని నేను కట్టుబాటులోనే పెంచాను, పెంచుతున్నాను. ఆ, హ, అని నువ్వనుకుంటే సరిపోదు. నా మనవడి పెళ్లికి ముందు నీ పెంపకం మీద నాకు చాలా నమ్మకం ఉండేది. కానీ పెళ్లిలో నీ పెద్ద కూతురి వీరంగం చూశాక ఎందుకు అలా అరుస్తారు? నేను ఈ పెళ్లి చేసుకోదలుచుకోలేదని చెప్పాను కదా. మీతో సంబంధం ఖాయమైన దగ్గర నుంచి నిమిషం ముందు దాకా పెళ్లి ఆగిపోతుందేమోనని ప్రతి క్షణం భయపడుతూనే ఉన్నాను. అలా తలొంచి మీ మాట విన్నాను గాని ఇప్పుడితని చేసుకోవద్దు అనే నిర్ణయం తీసుకున్నాక మీ పెత్తనం కింద పడి ఉండాల్సిన పని నాకు లేదు. ఇప్పుడేమో పార్కుల్లో పార్లర్లో చూశాక నా నమ్మకం నీ పెంపకం రెండూ తప్పనిపిస్తుంది. పిల్లి పాలు తాగిన తంతులా ఉన్నాయి నీ మాటలు. నీ కూతురు తిరుగుళ్ళు నీకు తెలియకపోవచ్చు, కానీ నేను నా కళ్ళతో చూశాను. నౌకరీ మారిందేమో, ఐస్ క్రీం పార్లర్లో పనిచేస్తుందేమో అనుకున్నాను. కానీ అది నన్ను చూసి తేలు పుట్టిన దొంగలా వెళుతుంటే వివరం అడగాల్సి వచ్చింది. తలతిక్క సమాధానాలు చెప్పి వెళ్ళిపోయింది. కాస్త కంట్రోల్లో పెట్టుకో, లేకపోతే జనం నోళ్లల్లో నానాల్సి వస్తుంది. నేను పెళ్లి చెడగొట్టడం కాదు, దాని బతుకు అదే చెడగొట్టుకుంటుంది. జాగ్రత్త. ఏంటి ఇదంతా? నువ్వు ఆ పార్లర్కి ఎందుకు వెళ్ళావే? నేను అడిగింది అదే కదా వదినా. నాకు చెప్పిన సమాధానం విని మళ్ళీ అలా అడుగుతారే. మీరు ఆగండి. వెళ్తే ఏంటి ఇప్పుడు? పార్లర్లో ఏం పనే నీకు? ఎందుకెళ్ళావు? నాకు పనుండే వెళ్ళాను. వివరం అంత అవసరమా మీకు? నీకు ఆ మంగమ్మ గారితో పంచాయితీ ఎందుకే? నేనేం ఆవిడతో పంచాయతీ పెట్టుకోలేదు. ఆవిడే అవమానంగా మాట్లాడింది. ఆ రఘురామ్ సంగతి అడుగుదినా. ఏంటి బాబాయ్, ఎగేస్తున్నావా? ఎగేయడం ఏంటే? లేకపోతే ఏంటి? నేనేదో తప్పు చేస్తున్నట్టు ఆయన చెప్పడం, నువ్వు అడగడం. నాకు అవసరం ఉండే నేను అక్కడికి వెళ్ళాను. అనుకోకుండా నా కర్మకి వాళ్ళు అక్కడ తారసపడ్డారు. దానికెందుకు గుచ్చి గుచ్చి మీరు ఇలా బంతులేసుకుని నన్ను ప్రశ్నలేసి వేధిస్తున్నారు? ఛ, ప్రతిదాన్ని పెద్ద ఇష్యూ చేయకమ్మా. సావిత్రి, ఎందుకు దాన్ని అలా ప్రతిదానికి విసిగిస్తున్నావు? అన్నయ్య వదిలి కరెక్ట్ గానే అడిగిందిగా. రై, నువ్వు పార్లర్కి ఎందుకు వెళ్ళావు అసలు? అది సీత వెళ్ళటం చూస్తే దాన్ని ఫాలో చేయాల్సిన అవసరం నీకేమిట్రా? ఆ, చెప్పు. ఆ, ఒంటరిగా ఎందుకు వెళ్తుందా అని చూడటానికి వెళ్ళాను. ఎవరైనా దాని ఫ్రెండ్స్ రమ్మన్నారేమో, వెళ్ళుంటుంది. దానికి అదేదో తప్పు చేసినట్టు మోసుకొచ్చి దీనికి చెప్పాలా? దాన్ని ఫాలో చేయాల్సిన అవసరం నీకేమిట్రా? ఆ, చెప్పు. ఆ, ఒంటరిగా ఎందుకు వెళ్తుందా అని చూడటానికి వెళ్ళాను. ఎవరైనా దాని ఫ్రెండ్స్ రమ్మన్నారేమో, వెళ్ళుంటుంది. దానికి అదేదో తప్పు చేసినట్టు మోసుకొచ్చి దీనికి చెప్పాలా? సావిత్రి, వీడి గురించి అన్నీ తెలుసు కూడా వీడు మాటలు నమ్మి సీతను నిలదీయడం చాలా తప్పు. నీ ప్రశ్నలతో దాని మీద మన నమ్మకం కోల్పోతున్నాం అనే అభిప్రాయం దాన్ని కలిగిస్తే తర్వాత బాధపడాల్సింది మనం, వీడు కాదు. అది కాదండి. వద్దు సావిత్రి, ఇంకేం మాట్లాడకు. వెళ్ళి దాని మనసు బాధపడకుండా చూడు.
శకుంతల వంట తొందరగా కానీ ఆకలేస్తుంది. నువ్వు ఈ జన్మకి మారవు. సీత, నేను నిన్ను మరోలా అనుకుని అడగడం లేదమ్మా. ఏం పని మీద వెళ్ళావు? రాముని కలిసి మాట్లాడాలనిపించింది. రమ్మని ఫోన్ చేశాను. అందుకే కలుద్దామని అక్కడికి వెళ్ళాను. ఏంటి, రాముని కలవడానికా? అవును, కలిసావా? ఆ మంగమ్మ రఘురాం తారసపడ్డారు. ప్రోగ్రామ్ ని కాస్త స్పాయిల్ చేసి పడేశారు. దానికి బాబాయ్ వచ్చి నీ బుర్ర పాడు చేశాడు. నువ్వు నా బుర్ర తినేసావు. మరి రాము వచ్చాడా? కలిసావా? లేదు, మంగమ్మ అక్కడ కనపడగానే రావద్దని చెప్పి మెసేజ్ పెట్టాను. అలాగా, మంచి పని చేసావు. ఏంటోనే, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నీకు తారసపడ్డట్టే నాకు ఆలోచించుకునే టైమే ఇవ్వలేదు. ఏమి అనుకోకమ్మా. అమ్మా, అమ్మగా నన్ను ఎన్నైనా అనే హక్కు, అడిగే అధికారం నీకుంది. నేనేం ఫీల్ అవడం లేదు. నువ్వేం బాధపడకు. సరేనే, నేను వెళ్ళి భోజనం రెడీ చేస్తాను. నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని ఫ్రెష్ అయ్యరా. హ్మ్. వచ్చారా మంగ? రండి రండి, చాలాసేపటి నుంచి మీకోసం ఎదురు చూస్తున్నాను. దేనికి ఎదురు చూడటం? ఏమండి, మా గ్రాని. నమస్కారం అండి. నమస్తే నమస్తే. ఈవిడెవరు సాకేత్? వారిని ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి నేను అడుగుతానే ఉన్నాను మంగ. గ్రాని రాని చెబుతా, గ్రాని రాని చెబుతా అంటున్నాడు. ఏమిటా సాకేత్, ఎవరు? గ్రాని, వీరు డాక్టర్ మాలతి గారు. ఫారెన్ రిటర్న్, మంచి గైనకాలజిస్ట్. ఈవిడెవరు సాకేత్? వారిని ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి నేను అడుగుతానే ఉన్నాను మంగ. గ్రాని రాని చెబుతా, గ్రాని రాని చెబుతా అంటున్నాడు. ఏమిటా సాకేత్, ఎవరు? గ్రాని, వీరు డాక్టర్ మాలతి గారు. ఫారెన్ రిటర్న్, మంచి గైనకాలజిస్ట్. ఫారిన్లో చదివి ఫారిన్లోనే చాలా కాలం ప్రాక్టీస్ చేసి ఈ మధ్యనే విశాఖపట్నం వచ్చారు. మన మేనేజర్ సుదర్శన్ గారి సిస్టర్. అలాగా, మన హాస్పిటల్లో జాబ్ కోసం వచ్చారా? కాదు, స్వర్ణని పరీక్ష చేయడానికి వచ్చారు. అలాగా, స్వర్ణాన్ని పరీక్ష చేయటం ఎందుకురా? ఇలాంటి వాళ్ళు చెక్ చేస్తే మంచిదని తీసుకొచ్చాను. బావా, ఎలాగైనా నన్ను వదిలించుకోవాలనే ప్రయత్నంలోనే ఉన్నావు కదూ. చెప్తా. అమ్మమ్మ, నేను టయర్డ్ అయిపోయాను, కాసేపు పడుకుంటాను. ఎంత ఫారిన్లో చదివినా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా మన ఊరి మా ఊళ్ళమ్మ ముందు దిగదుడిపే. గ్రానీకి ఆవిడంటేనే గురి. పైగా మన హాస్పిటల్లో పనిచేసే మన ఫ్యామిలీ డాక్టర్స్ కూడా చూశారు కదా. అంతకంటే గొప్ప ఈ డాక్టరు. అయినా 10 మందికి పదే పదే చూపించడం అంత మంచిది కాదు మంగా. ఎవరి హస్తవాసి ఎలాంటిదో ఎవరికి తెలుసు? నలుగురు 4 రకాలుగా చెబితే 4 వైద్యాలు చేయిస్తావా? ఏ చూపు ఏం తెచ్చి పెడుతుందో. అయినా స్వర్ణని నిన్ననేక చెక్ చేసి అంతా బానే ఉందని చెప్పారు. మళ్ళీ వీరి పరీక్ష అవసరమా? ఏమంగా, ఏమంటావు? నీకు ఏం పర్వాలేదు అనే నమ్మకం ఉంటే చేయించు. తాతయ్య,